వరుస అప్డేట్లలో బస్ పెంచుతూ వెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. మెగా 157 మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. క్లాప్ కన్నా చిరు కన్ను కొట్టిన క్లిక్ అద్దిరిందంతే. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూవీ వర్కింగ్ టైటిల్ మెగా 157. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్న అనిల్ రావిపూడి లేటెస్ట్ గా మూవీ స్టార్ట్ అయిందంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో చిరంజీవిపై క్లాప్ కొడుతున్న ఫ్రేమ్ ఉంది. ఈ సినిమా ఎంత ఎంటర్టైన్ చేస్తుందంటే హింట్ ఇస్తూ కన్ను కొట్టిన షాట్ అదిరిపోయింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వం నిజంగా 2026 సంక్రాంతికి రఫ్ ఆడించడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు మెగా అభిమానులు. రీసెంట్ గా చిరంజీవి టెస్ట్ లుక్ పూర్తి చేసిన మేకర్స్ ఆ తర్వాత షూటింగ్ ని ప్రారంభించారు. మిగిలిన కీలక నటులపై కూడా కొన్ని సన్నివేశాలు షూట్ చేసినట్లు టాక్. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్లో చిరంజీవి, హీరోయిన్ నయనతార సహా కీలక సభ్యులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. నయనతారని హీరోయిన్ గా అనౌన్స్ చేస్తూ రీసెంట్ గా అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఎందుకంటే సాధారణంగా నయనతార డేట్లు ఇస్తుంది కానీ ప్రమోషన్లకు అస్సలు అంగీకరించదు. ఎలాంటి ఈవెంట్స్ లోనూ పార్టిసిపేట్ చేయదు. మొదటి నుంచి నయనతారపై ఉన్న పెద్ద కంప్లైంట్ ఇదే. కానీ ఆమె గోల్డెన్ లెగ్ బ్యూటీ కావటం, నయనతార ఉంటే సినిమా సూపర్ హిట్ కావటంతో మేకర్లు ఆమె డిమాండ్స్ కి సరే అనక తప్పలేదు. కానీ ఫస్ట్ టైం నయనతారని ప్రమోషన్ లో ఇన్వాల్వ్ చేయటంలో అనిల్ రావిపూడి సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. సినిమా అయ్యాక కదా ప్రమోషన్లు అనుకోకండి. ఈ మాట అందరి దర్శకులకి మాత్రమే, అనిల్కి కాదు. ఎందుకంటే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రమోషన్లు ప్రారంభించేస్తాడు అనిల్ రావిపూడి. టీవీని పరిచయం చేయటం కూడా ఓ వీడియోలా మార్చేసి మూవీపై బజ్ క్రియేట్ చేస్తాడు. నయనతార ఈ సినిమాలో నటిస్తుందని కూడా ఆమెతోనే చెప్పించి ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు. ఇక తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు అనిల్ రావిపూడి. ప్రాజెక్టు టేకప్ చేశాడంటే హిట్ పడాల్సిందే. పాన్ ఇండియా మార్కెట్ వైపు పరుగులు తీయడు. తన టార్గెట్ కేవలం తెలుగు ఆడియన్స్. అందుకే తెలుగు ప్రేక్షకులకు నచ్చే కథలు మాత్రమే ఎంపిక చేసుకుంటాడు. భారీ యాక్షన్ అనే హడావిడి ఉండదు. థియేటర్లకు అడుగుపెట్టిన ప్రేక్షకులు శుభం కార్డు పడే వరకు హాయిగా నవ్వుకునేలా, కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉంటాయి రావిపూడి సినిమాలు. సర్లేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ బ్లాక్ బస్టర్లు అయ్యాయంటే అదే కారణం. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు ఎవరైనా కానీ అనిల్ రావిపూడి డేట్స్ ఇవ్వాలంటే ఉత్సాహం చూపిస్తారు. కామెడీ స్క్రిప్ట్ కి ఫిదా అయిపోతారు. యాక్షన్, రొమాన్స్ తో పాటు కామెడీ టైమింగ్ ఎరగదీసే చిరంజీవితో వస్తున్నాడు అనగానే ఇంకేముంది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అని ఫిక్స్ అయిపోయారు సినీ ప్రియులు. 2026 సంక్రాంతికి రాబోతున్న మెగా 157 మూవీకి భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సాహు గారపాటి, సుష్మిత కొణిదల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విశ్వంబర పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో బిజీ. ఆ తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదిలకు డేట్లు కేటాయించనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.